ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి వినాయక చవితి ఓలోకి అండి. ఇదైతే ఇట్లా రంగోలీ అది వేసేసుకున్నాను. మార్నింగ్ లేచేసి గడపలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని పూజ ఐటమ్స్ అవి రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ ఐటమ్స్ అంటేనే వినాయక చవితికి మనకి బొమ్మ, 21 రకాల లీవ్స్, అట్లనే 5 రకాల ఫ్రూట్స్, ఇంకా కుడుములు, ఉండ్రాలు, చలివిడి అని అంటూ ఉంటారు కదా. కొంతమంది ఇక్కడ తెలంగాణలో అయితే అండి కీరా దోసకాయ, మామూలు దోసకాయ కూడా నైవేద్యంగా పెడతారు వినాయకుడికి ఇష్టమని చెప్పేసి. అవి కూడా తీసుకొని వచ్చానండి. ఇట్లా ఫ్రూట్స్ అవి ఏర్పాటు చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మొక్కజొన్న కంకెలు అండి, అవి కూడా తీసుకున్నాను. మనకి పాలవెల్లు ఉంటే మంచిగా వాష్ చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని మనం వాటికి కట్టేసుకుంటాం కదా. అన్నిటికీ దారంతో యాపిల్ అని, అట్లా అనే మొక్కజొన్న కండలని, దానిమ్మని, జామకాయని అన్నీ అట్లా కట్టేస్తే మనకి మంచిగా గొడుగు లేకుండానే బాగుంటుంది. కొంతమంది గొడుగు కూడా పెడతారు వినాయకుడికి. నెక్స్ట్ ఏమో లడ్డు, అది 1 కిలో ఆర్డర్ ఇచ్చానండి ప్రసాదం కోసం అని చెప్పేసి లడ్డు తెప్పించాను. మేమైతే మట్టి వినాయకుడినే పూజిస్తాము ఫ్రెండ్స్. వచ్చేసి మట్టి వినాయకుడు అయితే మనం ఇంట్లోనే మంచిగా నిమజ్జనం చేసుకోవచ్చు. మట్టి తీసి మొక్కల్లో వాటిల్లో వేస్తే కూడా మనకు కూడా మంచి జరుగుతుంది కదా అని మట్టి వినాయకుడినే పూజిస్తాము. అందరూ ఇప్పుడు కొంతమంది కలర్ వినాయకులని అవి కూడా ఇది చేస్తూ ఉంటారు కదా, అందుకని మట్టి వినాయకుడు అని చెప్తున్నాను. ఇదేమో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఒకటి మందార పువ్వు వచ్చిందండి పండగ రోజు. అదే మీకు నేను వీడియో షేర్ చేస్తున్నాను. మాకు కావాల్సిన పత్రావి కొంచెం ఇంట్లోనే ఉన్నాయండి. బిల్వపత్రము, చామంతి, అట్లానే చామంతాకు, మల్లె, జాజి అవి ఇంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి జిల్లేడాకు. మనం 21 రకాల ఆకులు ఎందుకు పెడతామంటే ఆ ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయండి హెల్త్ పరంగానే. ఎందుకంటే ఇప్పుడు మనకి రెయినీ సీజను, అట్లానే వానలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇవి పెట్టి 3 రోజులు వినాయకుడిని పూజ చేసుకుంటే మనకి వాటి నుంచి వచ్చే స్మెల్ ద్వారా మనకేమన్నా లోపల ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయని ఇట్లా 21 రకాల ఆకులతోటి పూజ చేస్తారండి వినాయకుడికి. వినాయక చవితి అంటేనే ఎక్కువ ఆకులే పూజిస్తారు, పూల కంటే స్వీట్స్ కంటే కూడాను. వీటి ద్వారా వచ్చే స్మెల్ ద్వారా మనకేమన్నా లోపల ఉంటే కూడా మనకు తెలియదు కదా, అవి పోతాయన్న ఇదితోటి 21 రకాల ఆకులతోటి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అది పూజ కోసమని ఒక బిల్వపత్రము, పువ్వు, చామంతాకు కోస్తున్నా అండి. బిల్వపత్రం అదిగోండి 3 ఆకులు మంచిగా ఉన్నది, హోల్ లేకుండా ఉన్నది చూసి విరగకుండా అట్లా చూసి పెట్టాలి. ఇదేమో నెక్స్ట్ చామంతాకు అండి. మాచిపత్రి అంటారు కదా, మాచిపత్రి అయితే మనకి కొంచెం కష్టం దొరకటం. వాళ్ళు ఇస్తారు కానీ 21 లీఫ్ ఆకులు అందులో ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయో మనకైతే తెలియదు కదా. అందుకని నేనైతే పూజ కూడా స్టార్ట్ చేసేసానండి ఆ రోజు. ఇవన్నీ కోసుకొచ్చి నెక్స్ట్ ఈ లడ్డు అండి. ఈ లడ్డు అనేది కింద మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు, ఆ వినాయకుడి కోసమని ఏర్పాటు చేశారండి కమిటీ వాళ్ళు. అది ఈ లడ్లు అండి. ఈ చిన్న లడ్లేమో మాకు ఇంట్లో కోసమని చేపించాను ప్రసాదం కోసమని. లడ్డు కూడా వేలం పాట అది వేస్తారండి చివరి రోజు. ఇట్లా పెడితే వినాయకుడికి ఇష్టం కదా అని చెప్పేసి మంచిగా ఇట్లా ప్లేట్లో పెట్టి వినాయకుడి దగ్గర పెడదామని పెట్టేస్తున్నాను. ఇక నెక్స్ట్ అయితే ఇక వంట అది స్టార్ట్ చేసి ఒట్టిపప్పు, కొత్తిమీర, కారము, బెండకాయ ఫ్రై చేశానండి ఆ రోజు నేను. ఇదిగోండి మీకు అది వీడియోలో చూపిస్తున్నాను. ఇదేమో రైస్ కూడా ముందే తీసి పెట్టేసాను, పులిహోర కోసం పెట్టాను కదా అని కొంచెం రైస్ తీసేసాను. సాంబారు, పులిహోర కలుపుతున్నా అండి. చింతపండు పులిహోరను పోపు వేసేస్తున్నాను. ఆ రోజు సగం పండుగ మనకి అసలు మార్నింగ్ లేచినా కూడా సగం పండుగ మనకి వంటింట్లోనే అయిపోతుందండి. ప్రసాదాలు కానీ ఇక ఇంటి డెకరేషన్ అని వాటికి వీటికే టైం అంతా సరిపోతుంది మనకి. ఇంట్లోనే ఇంకా మా బాబు, మా ఆయన, మా అత్తయ్య గారే పూజ చేశారండి. ఇంట్లో వచ్చేసారు, చేయించారు మా అత్తయ్య గారు వాళ్ళిద్దరితోటి. పులిహోర అది అయిపోయింది. నెక్స్ట్ చలిమిడి చేద్దామని చెప్పేసి బియ్యం పిండి అది వేసి జల్లించుకుంటున్నాను. పానకం, వడపప్పు అవి ముందే చేసి పెట్టేస్తామండి. మనం ఇట్లా మంచిగా జల్లించుకుంటే ఎప్పుడో పట్టించాను ఫ్రెండ్స్ వచ్చేసి పిండి, అందుకని మంచిగా జల్లించేసుకొని బెల్లం అది వేసేసుకొని వాటర్ వేసి మొత్తం కలిపి పెట్టేశాము. ఒకటేమో పెద్దది చేశాను, మిగిలినవన్నీ చిన్న చిన్నవి చేసి పెట్టాయండి. అవి కూడా మనం నిమజ్జనం రోజు వాటిల్లో వేసేసి చేసేస్తాను. ఇదిగోండి ఇట్లా ఉండలు అవి చేసేసుకుంటున్నాను.
కొంతమంది చలిమిల్లో వచ్చేసి జీడిపప్పు అని అట్లానే వచ్చేసి ఎండు కొబ్బరి అని నెయ్యి వేసి మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. అది కొంచెం ఉడికిస్తారు కూడాను, పచ్చిది తింటే కడుపు నొప్పి వస్తుందని అంటారు కదా, అట్లా అని ఇట్లా అన్నీ ఉండలు చేసి పెట్టేసుకుంటున్నాను. కొంతమంది ఉండ్రాలు, కుడుములు అవి కూడా చేస్తారు. ఇదిగోండి ఇట్లా ఇది చేసేసి ఒకటే పెద్ద చేసి పెట్టేశాను. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి బాండ్లీ పెట్టేసుకొని నూనె పోసుకొని ఇంకా పెరుగు గారు వేద్దామని పెరుగు గారికి పోపు వేసి పెట్టేసుకున్నాను. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వేసేసి నెక్స్ట్ ఇక నూనె పెట్టి గారెపిండి అవన్నీ నాకు మరుసటి రోజే చేసి పెట్టుకుంటా అండి. ఈసారి టైం లేకపోయింది, అందుకే చేసి పెట్టలేకపోయాను. ఇదిగోండి పెరుగు గార అది వేసేసుకున్నాను. పెరుగు వడ అంటారు, పెరుగు ఆవడ అంటారు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి కదండి. నెక్స్ట్ అయితే ఇగో లైక్ షేర్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అసలు ఈ వీడియో షూట్ చేయడానికి 2 రోజుల నుంచి ఎడిటింగ్లో ఉంది ఫ్రెండ్స్ వచ్చేసి.